హలో అండి అందరికీ. సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకుంటున్నారా? నేనైతే ఈరోజు మురుకులు చేస్తున్నానండి పిల్లల కోసము. జంతికలు అంటారు, లేదంటే మురుకులు అనొచ్చు. మేమైతే కారం చుట్టలు అంటాము. దాని ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఇది బియ్యం పిండి మిల్లులో పట్టించుకొచ్చినది. ఇందులో ఏమేం కలిపాను అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఈ పిండికి సరిపడా వాము వేసుకోవాలండి. ఇలా నలిపి వేస్తే ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొన్ని నువ్వులు, రుచికి సరిపడా కారము, ఉప్పు, నెక్స్ట్ బటర్ నేను 100 గ్రామ్స్లో నుంచి ఒక 30 గ్రామ్స్ వేసానండి. ఈ బటర్ వేసుకోవడం వల్ల మనకి మురుకులు చాలా గుల్లగా వస్తాయండి. మనం ఇలా అనగానే విరుగుతాయి అన్నమాట, లేకపోతే గట్టిగా ఉంటాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా మనం ఎప్పుడు ప్లెయిన్ గా చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా చేసి చూడండి. నాకు ఒక ఆంటీ చెప్పింది ఈ టిప్. వేడి నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకోవాలండి. గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ మనం పిండిని డౌ లాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకుండా ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఇలాంటి మురుకులు గొట్టం తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా వేసుకోవచ్చు. ఇది చిన్న కారపూస లాగా వస్తుందండి. ఇలాంటి మురుకుల పావుతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి హోల్స్ ఉన్న మురుకుల పావుతో కూడా చేసుకోవచ్చు. రెండు బాగానే ఉంటాయి. చూడండి, నేను 2 రకాల మురుకుల పావుతో చేశాను. ఏదంతా చేసినా టేస్ట్ ఒకేలాగా ఉంటుందండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు డీప్ ఫ్రై చేసి వేసుకోండి. అవి తినేటప్పుడు మనం మధ్య మధ్యలో కరివేపాకు తింటుంటే చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. నేను బియ్య పిండిలో ఏమేం కలిపాను అనేది లాస్ట్లో చెప్తానన్నా కదండి. కేజీ బియ్యానికి 1/2 కిలో మినపప్పుని డ్రై రోస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 కిలో పుట్నాల పప్పు అన్ని కలిపేసి మనం మిల్లు పట్టించుకోవాలి. ఇదేనండి ఆ బియ్య పిండి. మనము పుట్నాల పప్పు వేయడం వల్ల మనకి గుల్లగా వస్తాయండి, చాలా బాగుంటాయి టేస్టీగా మురుకులు.